వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇంకో వ్లాగ్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇన్ నెల్లూరు. సో నేను చూసిన వాటిలో హైలైట్ అనిపించింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్ని బొమ్మల్లోకి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇది వచ్చి అయ్యప్ప స్వామి గుడి దగ్గర అన్నమాట. ఇక్కడైతే బొమ్మ చాలా బాగుంది అండ్ డెకరేషన్ ఆల్సో సూపర్. చాలా అంటే చాలా బాగుందన్నమాట. బొమ్మ కానీ ఆ డెకరేషన్ కానీ ఇదైతే డెకరేషన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం ఎల్లోయిష్గా అంటే ఎల్లోయిష్తో క్రేజీగా ఉంది. అంటే ఎల్లోయిష్ షామినా కానీ ఎల్లోయిష్ లైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే దేవుడి ముందైతే గ్లాస్ బ్రిడ్జ్ లాగా అయితే వేశారు. గ్లాస్ కింద ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే పెట్టి దాంట్లో లైటింగ్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఈ డెకరేషన్ అయితే హైలైట్ అనమాట, బాగుంది. నాకైతే ఇక్కడైతే గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. బొమ్మ కూడా చాలా అంటే చాలా పెద్ద బొమ్మ అన్నమాట. లోపల కూడా డెకరేషన్ సూపర్ ఉంది. బొమ్మ కూడా బాగుంది, చాలా పెద్ద బొమ్మ అన్నమాట. ఈ బొమ్మ అయితే నాకు తెలిసినంత వరకు నెల్లూరులో అయితే ఇదే బొమ్మ ఫేమస్ అన్నమాట. ఇదే బొమ్మ హైలైట్ అన్నమాట. అంత బాగుంది. ఇక్కడ ఈ డెకరేషన్ కానీ చాలా బాగా వేశారు. ఈ స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత బాగుందో బొమ్మ, చూడండి ఎంత బాగుందో. స్వామి ముందైతే చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే తెచ్చారనమాట. అదైతే సూపర్ ఉంది. ఇక్కడ లడ్డు చాలా పెద్దదన్నమాట, 516 kgs లడ్డు అనమాట. ఇలా ఎంత పెద్దదో. దాని మీద వెండి పోతేసి డ్రై ఫ్రూట్స్ అక్కించుంటే చూసేదానికి ఎంత బాగుంది. బొమ్మ చూసారా ఎంత బాగుంది, పెద్ద బొమ్మ. ఇక్కడ ఇంకో బొమ్మ ఉంది అనుకున్నారా? కాదు, అది అర్థం అనమాట. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.